తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సామాన్యులకు పెద్దపీట వేస్తూ 2400 మంది పోలీసులు, 1100 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రతి 2 గంటలకోసారి రద్దీపై సమాచారం ఇచ్చేలా ప్రణాళిక చేశారు. టోకెన్లు ఉన్న వారికి 2 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తామని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రచారాల్ని నమ్మొద్దంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని సాధారణ రోజుల్లో దర్శించుకోవడానికి వేల మంది భక్తులు తరలి వస్తారు. అలాంటిది అత్యంత పర్వదినమైన ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. టోకెన్ లేకపోతే తిరుమలకు అనుమతించరని ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, వేరే ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. ఈ అంశాలపై చర్చించడానికి మనతో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లను వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. వారిని అడిగి మనం తెలుస్తున్నాం. సార్, ఇప్పటికే ఏకాదశికి సంబంధించి తొలి 3 రోజుల పాటు దాదాపు 1,70,000 టికెట్లు లక్కీ డిపో ద్వారా కేటాయించారు. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్కీ డిపో టికెట్లు పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. టీటీడీ బోర్డు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజుల పాటు ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం టోకెన్ జారీ విధానం ఏ విధంగా ఉండాలని దాని మీద భక్తులు అందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఫిజికల్ టోకన్స్ బదులు ఆన్లైన్ విధానంలో టోకన్ జారీ చేస్తే బాగుంటుందని చెప్పేసి భక్తులందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే 10 రోజుల పాటు కూడా ఆన్లైన్ టోకన్ విధానం ప్రవేశపెడితే గ్రామీణ ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో 3 రోజులు మాత్రమే ఆన్లైన్ టోకన్ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజులు సామాన్య భక్తులకి సర్వదర్శనం పద్ధతిలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఆన్లైన్లో కోటా రిలీజ్ చేసుకొని టోకన్ జారీ చేస్తే ఎవరికైతే ఎక్కువ ఇంటర్నెట్ స్పీడు, ఎక్కువ ప్రాక్టీస్ ఉందో అటువంటి వాళ్ళకి మాత్రం 2-3 నిమిషాల్లోనే కోటా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి మాత్రం అవకాశం దొరుకుతున్న ఉద్దేశంతో 5 రోజుల పాటు రిజిస్ట్రేషన్ విధానం ప్రవేశపెడితే అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో 5 రోజులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించి ఈ 5 రోజుల్లో 23,80,000 మంది ఉన్నటువంటి 1,89,000 టోకన్ల కోసం అప్లై చేస్తే 5 రోజుల తర్వాత లక్కీ డిప్ విధానంలో 1,89,000 టోకన్లు మనం జారీ చేయడం జరిగింది. వస్తున్నటువంటి భక్తుల కోసము అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా పకడ్బందీ ఏర్పాటుతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎప్పటికే అప్పుడు సిచ్యువేషన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ రియల్ టైంలో ఎంతమంది భక్తులు ఏ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు, ఏ క్యూ లైన్లో వేచి ఉన్నారు అవంతా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎవరికి అయితే ఈ 3 రోజుల్లో 1,89,000 మందికి మనం టోకన్లు కేటాయించాం వారందరికీ కూడా స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడానికి అన్ని ప్రకారంగా ఏర్పాట్లు పూర్తయింది. అంటే సార్, ఇప్పుడు మనకు ఇప్పటి వరకు సాంప్రదాయ ప్రకారం అందరూ దర్శనానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్కీ డిపో ద్వారా మనం టోకెన్లు కేటాయించాం, దర్శన టోకెన్లు. కానీ ఇంకా ఈ మారిన విధానాన్ని అర్థం చేసుకోలేకనో లేకపోతే సమాచార లోపంతోనో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అట్లాంటి వారిని తిరుమలకు అనుమతించరని ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏంటి? ఒక 6-7 సంవత్సరాల క్రితము 2 రోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి మాత్రమే సెలబ్రేట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో టోకన్ జారీ చేసే విధానం ప్రవేశపెట్టారు. అయితే ఫస్ట్ టైము 22 డిసెంబర్లో ఎప్పుడైతే తిరుపతిలో టోకన్ జారీ చేసే విధానం ప్రవేశపెట్టారో అప్పుడు కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. అంటే చాలా మందికి టోకన్లు అందవు, టోకన్లు అందినా కూడా 4th, 5th డే టోకన్ అందుతాయి. అటువంటి భక్తులు వెయిట్ చేస్తారా, చేయరా? వెయిట్ చేయకుండా డైరెక్ట్గా తిరుమలపైకి వచ్చేస్తారా? వచ్చేస్తే అటువంటి భక్తుల పరిస్థితి ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా మానిటరింగ్ చేసుకోవాలా? అప్పుడు కూడా మనం 4-5 రోజులు పెద్ద ఎత్తున అవగాహన క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. ఇటువంటి చేయడం వల్ల అంటే ఫస్ట్ టైం మనం టోకన్ జారీ చేసే విధానం ప్రవేశపెట్టినా కూడా ఎన్ని టోకన్లు అయితే ఇవ్వదలుచుకున్నామో అన్ని టోకన్లు ఇచ్చి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నిర్వహించాం. రాను రాను ఏమైంది అంటే టోకన్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఆ టోకన్స్ కోసం పోటీ పడతారు కాబట్టి మరీ ముందుగా వచ్చి క్యూలో నిలబడతారు. దానివల్ల భక్తులు ఇబ్బంది పడడం, అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది కలగడం. సిస్టమ్ మారిపోయేటప్పుడు కరెక్ట్గా భక్తులందరికీ అవగాహన కల్పిస్తే భక్తులందరూ కూడా సహకరిస్తారు, సహకరించాలని కాదు. అయితే ఈసారి మనము ఫస్ట్ 3 days ఆన్లైన్లో లక్కీ డిప్ విధానంలో మనం టోకన్ జారీ చేశాం కాబట్టి
ఒకవేళ మిగతా భక్తులకి వేరే రోజు అవకాశం లేకపోతే మొత్తం 10 రోజులు కూడా మనం లక్కీ డీప్లో లేకపోతే వేరే టోకెన్ ఇచ్చి ఉంటే టోకెన్ లేని భక్తులకి ఇబ్బంది అయ్యే మాట వాస్తవం. బట్ ఇప్పుడు మనం ఆ లక్కీ డీప్ విధానం ఓన్లీ 3 రోజులకి ప్రవేశపెట్టాం. మిగతా 7 రోజులు సర్వదర్శన విధానంలో దర్శన అవకాశం ఉంటుంది. 7,60,70,000 మందికి మనం దర్శన అవకాశం కల్పించబోతున్నాం. దీంట్లో 3.5 లక్షల మంది సర్వదర్శన విధానంలో జనవరి 2 నుంచి జనవరి 8 వరకు దర్శన అవకాశం కల్పించబోతున్నాం. అంటే ఆల్మోస్ట్ హాఫ్ కెపాసిటీ సర్వదర్శన విధానంలో ఎటువంటి టోకెన్ లేనటువంటి భక్తులకి ఆ అవకాశం కల్పించే దిశలో నిర్ణయం తీసుకున్నాం. అంటే భక్తులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 3 రోజులు ఫస్ట్ 3 డేస్ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాం కాబట్టి ఆ రోజు టోకెన్ లేని వాళ్ళకి దర్శనం అవకాశం ఉండదు. మిగతా రోజు దర్శనం అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం కూడా భక్తులకి ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఏంటంటే రియల్ టైం అప్డేట్స్, అంటే ఏ సమయంలో ఎంతమంది భక్తులు సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్స్లో క్యూ లైన్స్లో వేచి ఉన్నారు, సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతూ ఉంది, అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎస్వీబీసీ, వాట్సాప్ గ్రూప్స్, యాప్ ద్వారా తెలియజేసుకున్నప్పుడు అంటే భక్తులకి ప్లానింగ్లో అంటే ట్రావెల్ ఏ రోజు వాళ్ళు ఈవెన్ ఇన్ దిస్ 7 days కూడా ఎప్పుడు వస్తే బాగుంటుంది అనేది తెలియచేయడానికి ప్లానింగ్ చేసుకోవడానికి ఈ రియల్ టైం అప్డేట్స్ చాలా ఉపయోగపడతాయి. ఆ భక్తులు అందరూ కూడా ఈ రియల్ టైం అప్డేట్స్ని గమనించి వాళ్ళ ట్రావెల్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ 182 గంటల్లో కూడా 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటే ఎవరు ఏ సమయంలో రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి, దానికోసం టీటీడీ అప్డేట్స్ ఇవ్వడము, భక్తులందరూ కూడా ఈ అప్డేట్స్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే ఎవరికి ఇబ్బంది ఉండదు నేను భావిస్తాను. అంటే సరే ఈ 7 రోజుల్లో కూడా టోకెన్ లేని భక్తులు అందరినీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించి దర్శనానికి అనుమతిస్తున్నారు కదా. ఆ సమయంలో ఇప్పుడు మనకు చలికాలం బాగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి లో టెంపరేచర్ ఉన్న పరిస్థితి తిరుమలలో. సో క్యూ లైన్లు ఎక్కువ పెరిగిపోయి బయటకు వచ్చేందుకు అవకాశం మనకు కంపార్ట్మెంట్లు 2 కంపార్ట్మెంట్లు వైకుంఠం 1, 2 2 ఉపయోగించుకుంటే మహా అంటే ఒక 35,000 మందికి మించే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నామా? జర్మన్ షెడ్లు కానీ లేకపోతే వాళ్ళకు ఈ చలి నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాట్లు కానీ ఏమైనా ఉన్నాయంటారా? జర్మన్ షెడ్స్ అంటే ఎప్పుడైతే మనము 2 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ఇవన్నీ కూడా చేయదలుచుకున్నాము అప్పుడు లిమిటెడ్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఇటువంటి సాధ్యం. 10 రోజుల పాటు దర్శనం చేసుకున్నప్పుడు క్యూ లైన్ ఎక్కడికి బయట పోయినా కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఎస్ఎస్డి టోకన్స్ కూడా రద్దు చేసేసాం. సో దట్ క్యూ లైన్ మూవ్మెంట్ ఇంకా స్మూత్గా ఇంకా ఫాస్ట్గా ఉండాలి. ఎక్కువ కేటగిరీస్ క్యూ లైన్స్ ఉండొద్దు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నట్లయితే ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సీడీ టోకన్స్, సర్వదర్శనం, చిన్నపిల్లలు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం సెపరేట్గా సుపదం ఎంట్రీస్, దివ్యాంగుల వృద్ధుల కోసం సెపరేట్ టైం స్లాట్స్, ఈవినింగ్ శ్రీవాణి టైం స్లాట్స్, ఇవన్నీ రకరకాల క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఆ రోజు అయితే మనం ఓన్లీ ఎస్సీడీ ప్లస్ సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్ చేయాలి కాబట్టి క్యూ లైన్ మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది ఉండదని భావిస్తా ఉన్నాం. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు అలిపిరి దగ్గర కావచ్చు, లేకపోతే పైన తిరుమలలో కావచ్చు, ఘాట్ రోడ్లలో కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు 2,350 మంది పోలీస్ స్టాఫ్ జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా 1,100 మంది సివిఎస్ గారి ఆధ్వర్యంలో, దాదాపు మొత్తం కలిపి 3,500 మంది సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ స్టాఫ్ కృషి చేస్తూ ఉంటారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం రియల్ టైం ఫీడ్ను డేటా అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేసుకుంటూ ఎప్పటికెప్పుడు సిచ్యువేషన్ని సమీక్షించడానికి అడిక్వేట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ జరిగింది. పకడ్బందీ బందోబస్తును ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ రావని నేను భావిస్తాను. అంటే సరే ఈ 10 రోజుల పాటు ఈ ప్రివిలేజెస్ దర్శనాలు కావచ్చు, లేకపోతే విఐపి ప్రోటోకాల్కి సంబంధించి వీటినంటిపై ఎలాంటి నియంత్రణ ఉంటుంది? ఎలాంటి మీరు విధానాన్ని పాటిస్తున్నారు? భక్తులు అందరికీ విజ్ఞప్తి చేశాం, విఐపి అందరికీ విజ్ఞప్తి చేశాం. ఈ 10 రోజుల పాటు ఓన్లీ సెల్ఫ్ వస్తేనే దర్శనం సాధ్యమవుతుంది. రెఫరల్ లెటర్స్ ఎవరు కూడా ఈ 10 రోజుల పాటు దయచేసి రికమెండ్ చేయవద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత సమయం డోనర్స్కి కూడా ప్రతి సంవత్సరం లాగానే కేటాయించి ఉన్నాం. స్పెషల్ కేటగిరీస్ అయితే ఉంటాయో దివ్యాంగుల కోసము, వృద్ధుల కోసము ఈ 10 రోజులు సాధ్యం కాదు, మీరు దయచేసి వైకుంఠ ఏకాదశి ముందు కానీ 7 జనవరి తర్వాత కానీ వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే వీలైనంత వరకు ఈ విఐపి మూవ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేసుకొని
ఎక్కువ సమయం సామాన్య భక్తులకు కేటాయించాలి. భక్తులు కనుక సహకరించి అందరూ కూడా వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వస్తే ఎక్కడ కూడా మనకి 3 సెకండ్ 3rd పాయింట్ అవసరం పడదు. కాబట్టి భక్తులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, ధన్యవాదాలు సార్. 3 రోజుల పాటు టోకెన్లు ఏకాదశి, ద్వాదశి, జనవరి 1వ తారీఖున ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండి తిరుమలకు సంబంధించిన రద్దీని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా భక్తులు తమ తిరుమల పర్యటనను ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.